హలో అండి, వెల్కమ్ టు గోల్డీ స్మైలీ వ్లాగ్స్. ఇవాళ మేము మసాలా దోశ అండ్ చట్నీ ప్రిపరేషన్ గురించి చెప్తున్నాను. ముందుగా పొటాటోస్ తీసుకొని వాటిని కుక్కర్లో వేసి బాయిల్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా హాఫ్ చేసి వేసాను త్వరగా ఉడుకుతాయని. ఇప్పుడు మనం దోశపై వేసుకోవడానికి పొడి కోసం కొన్ని పుట్నాలు, కొంచెం కారం, ఈ పొడి దోశపై వేయడానికి బాగుంటుందండి. వీటిని మిక్సీ పెట్టుకోవాలి, నైస్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మన చట్నీ కోసం పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి ఆయిల్లో వేసాను. పచ్చిమిర్చి కొంచెం 2 వెల్లిపాయలు వేసి కొంచెం వేగనివ్వాలి. కొంచెం పచ్చివాసన అనేది పోతుందండి మిరపకాయలు వేయించుకోవడం వల్ల. అన్నీ కలిపి వేస్తారు, కానీ నేను ఇలా కొంచెం ముందు పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై చేసుకుంటాను. ఆ తర్వాత ఈ కొబ్బరి ఉందా, ఒక 1 కప్ కొబ్బరి, ఫ్రెష్ కొబ్బరి అండి ఇది. కొబ్బరి లైట్గా వేగితే సరిపోతుంది కాబట్టి ఒక 2 మినిట్స్ పెట్టి తీసేసుకుందాం. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొబ్బరి. చూసారు కదా, ఇప్పుడు పుట్నాలు కారం పొడి రెడీ అయిపోయింది. మిక్సీకి వేసేసుకుని తీసుకున్నాము. ఇప్పుడు మనం చట్నీని మిక్సీలో వేసుకుందామండి. కొబ్బరి చట్నీ బాగుంటుంది ఈ దోశలోకి. మీరు ఎంతమంది ట్రై చేశారో నాకు కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదా, అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నానండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. కొంచెం ఆవాలు, జీలకర్ర ఆయిల్లో వేసుకొని కొంచెం ఎండుమిరపకాయలు, ఇవి చిటపటమన్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి చట్నీ వేసేసుకోవాలి. మీరు ఇలాగ ట్రై చేయండి. కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. దోశలోకి, ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం పొటాటో మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కడాయి పెట్టుకొని పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత చిన్న ఆనియన్ తీసుకున్నానండి. ఆనియన్ ఇంకా కరివేపాకు వేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. చూసారు కదా, కొంచెం సాల్ట్ వేసుకున్నాను, పసుపు కూడా, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఆయిల్లో వేగనివ్వాలి. ఆ తర్వాత మనం బాయిల్ చేసి పీల్ చేసుకున్న పొటాటోస్ని వేసుకున్నాను. పొటాటోస్ మంచిగా కుక్ అవ్వాలండి, అప్పుడే మసాలాకి బాగుంటుంది. ఇందులో కారం ఏమి వేయట్లేదు, ఎందుకంటే చట్నీలో వేసుకున్నాను కాబట్టి. ఈ మసాలాలో కారం ఏం వేసుకోవట్లేదు. మీకు కావాలంటే కొన్ని పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఆయిల్లో వేగేటప్పుడు. చూసారు కదా, మన మసాలా కూడా రెడీ అయిపోయింది. దోశ పొడి మసాలా. ఇప్పుడు పిండి రూపేసి పెట్టుకున్నానండి నైటే. జనరల్గా వేసుకునే దోశ పిండి. మీ ఐరన్ ప్యాన్ వాడుతున్నామండి, నాన్ స్టిక్ వాడట్లేదు, హెల్త్కి మంచిది కాదని. చూసారు కదా, ఐరన్ ప్యాన్స్ చాలా మంచివండి. ఇగో ఇలా రౌండ్గా దోశ వేసుకోవాలి. ఇప్పుడు మన పుట్నాల పప్పు పొడి వేసుకుందాం. మీ ఇష్టమండి, ఆయిల్ ఎంతో వేసుకొని కాల్చుకోవచ్చు, లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ నేను ఆయిలే వాడుతున్నాను.
చూసారు కదా, కొంచెం పైకి లేస్తుంది. దోశ పైకి లేసే టైంకి మనం ఇందులో మసాలాని పెట్టుకోవాలి. ఐరన్ ప్యాన్ కాబట్టి కొంచెం కాలడానికి టైం పడుతుంది. పైకి లేస్తుంది, ఈజీగానే వచ్చేస్తుందండి, ఏం అతుక్కోవు. చూసారు కదా, మన దోశ రెడీ అయిపోయింది. ఫస్ట్ దోశ కాబట్టి కొంచెం అతుక్కున్నట్టు అనిపించింది, కానీ ఏం అతుక్కోలేదండి. చూసారు కదా, మసాలా ఇంట్లో తీసుకునే మసాలా దోశ అండి, ఇది చాలా బాగుంటుంది టేస్ట్. ఇది మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుంది. మీరు ఎంతమంది కొబ్బరి చట్నీ ఇష్టం లేదా పల్లి చట్నీ ప్రిఫర్ చేస్తారా? ఏది ఎక్కువ తింటారో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. దోశలు అనేవి వేడిగానే తినాలండి, అప్పుడే బాగుంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుందండి, ట్రై చేసి